నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ మీకోసం మీ భాషలో మీ హృదయానికి చేరువగా నవరసాలు ఒలికించే విభిన్నమైన కథలను వింటూనే ఉండండి నా యూట్యూబ్ ఛానల్లో. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 75. ఇంకా కాఫీ పూర్తి కాలేదా? ధ్రువ్ కంఠం అసహనంగా వినిపించింది. అయిపోయింది సిమ్రన్, తీసుకో. కాఫీ కప్ చేతిలో పెట్టింది నభ. ఆమె తన కాబోయే వదినికి కళ్ళతోనే సారీ చెప్పి బయటికి వెళ్ళిపోయింది. ఏంటి నభ, ఇంత స్లో అయితే ఎలా? పెళ్ళయ్యాక జాబ్ మానేయాల్సి వస్తుంది. కంఠంలో తీవ్రత హాల్లో ఉన్న అందరికీ వినిపిస్తూనే ఉంది. వంటగదిలో మాత్రం ధ్రువ్ నభని దగ్గరికి లాక్కుని పెదవుల మీద ముద్దు పెట్టాడు. ఆమె భయంగా వంటగది గుమ్మం వైపు చూసింది, ఎక్కడ తమన్నా వచ్చి పడుతుందో అని. కానీ సోఫాలో ఆమె పక్కన సిమ్రన్ కూర్చుని ఉందని తెలియదు నభకి. అది అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న కోడ్. ధ్రువ్ బయటికి వచ్చేదాకా తమన్నా వంటగదిలోకి రాకూడదు. తక్కిన వాళ్ళు ఎలానూ రారు, వాళ్ళకి జరిగేది తెలుసు కాబట్టి. అసలు నీకు జాబ్ ఎవరిచ్చారు నభా? ఇలానే చేస్తున్నావా? ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకుంటూ అడిగాడు ధ్రువ్. అతని కంఠంలో వ్యంగ్యం ఆమె గుండెని సూటిగా తాకుతుందని తెలుసు ధ్రువ్కి. ఎంత నాటకమైనా మాటకి ఉన్న శక్తి అలాంటిది. కత్తి కన్నా పదునైన ఆయుధం మాటే. ఐఎమ్ సో సారీ, ఆమె చెవిలో చెప్పాడు ధ్రువ్. ఆమె బలవంతంగా నవ్వడానికి ప్రయత్నించింది. అతను అప్పటికే తడిదేరిన నభ కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇలాంటి ప్లాన్ చెప్పినందుకు నిహార్ని తుక్కు కింద కొట్టబోతున్నాను, లో గొంతుకుతో అన్నాడు. నభ తల అడ్డంగా ఊపింది వద్దు అన్నట్టుగా. పనులు హ్యాండిల్ చేయడం నేర్చుకో నభ, లేదంటే అమ్మనడుగు. ఆమెని గాఢంగా హత్తుకుని కోపంగా అన్నాడు ధ్రువ్. ఆమె నాటకమాడవలసిన పని లేకుండానే నీళ్ల చుక్కలు కళ్ళలో నుంచి జలజలా రాలిపోయాయి. ధ్రువ్ తల అడ్డంగా ఊపాడు ఏడవద్దన్నట్టుగా. అతని గుండె పిండేసినట్టుగా ఉంది. కానీ నీహార్ అందరినీ చాలా గట్టిగా హెచ్చరించాడు. శాశ్వతంగా ఈ సమస్య వదలాలంటే ఇలా నాటకమాడక తప్పదు. ఆమె గెట్టం పట్టుకుని తలని పైకెత్తాడు ధ్రువ్. నభ అతని కళ్ళలోకి చూసింది. అక్కడ తడి చూడగానే ఆమె గుండె కరిగిపోయింది. అతని అరచేతిలో ముద్దు పెట్టింది. ఇక ఎక్కువసేపు అక్కడ నిలబడలేదు ధ్రువ్. ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టి బయటికి నడిచాడు. అతను బయటికి వచ్చేసరికి మొహంలో అసహనం ఉండడం అందరూ గమనించారు. తమన్నా వింతగా చూసింది ధ్రువ్ని. ఆమె అతని కుటుంబ సభ్యులతో ఇంతకు ముందు మాట్లాడింది, కానీ గెస్ట్గా వచ్చింది. అప్పుడు అన్నగారు కూడా ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆమె ఎలాగైనా ధ్రువ్తో మాట్లాడి ఒప్పించాలని ఆ క్షణమే నిశ్చయించుకుంది. ముందు తన కోసం ఇక్కడ సెటిల్ అయిపోవాలని అనుకుంది, కానీ ఇక్కడ పరిస్థితి చూశాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండకూడదని అర్థమైపోయింది తమన్నాకి. అతని కుటుంబ సభ్యుల మధ్యలో అతను భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళ నుంచి అతన్ని దూరం చేయాలి. ఆ క్షణం పట్టుదలగా నిర్ణయించుకుంది తమన్నా. అతను వెళ్ళి తన తల్లి పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆమె అతని తలలో చెయ్యి వేసి మసాజ్ చేస్తూ చిన్నగా నవ్వింది. ఆడపిల్లలు పెళ్ళయ్యే వరకే అలా ఉంటారు ధ్రువ్. ఒక్కసారి 7 అడుగులు వేశాక ఇక భర్త నీడగా మారుతారు. అంటే నీ మాటే నభ మాట అన్నమాట చెప్పింది. అంటే నభకి వ్యక్తిత్వం ఉండదా? తనకి తెలియకుండానే తీవ్రంగా అడిగింది తమన్నా. ఆమె నభకి సపోర్టుగా వెళ్తోందన్న విషయం కూడా గ్రహించలేదు. కానీ అక్కడున్న అందరూ గ్రహించారు. ఆడపిల్లకి వ్యక్తిత్వం ఉంటే ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి తమన్నా, కఠినంగా అంది ధ్రువ్ తల్లి. మీరు ఏ కాలంలో ఉండిపోయారు? ఈ నవీన యుగంలో ఆడపిల్లలు అన్ని రంగాలలోనూ ఉన్నత స్థానాలలోకి వెళ్తున్నారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు. కానీ మీ కొడుకు నభని ఉద్యోగం మానేయమంటున్నాడు. ఇది రాతయుగం కాదు, కోపంగా వాదించింది తమన్నా. తమన్నా, ఏ కాలమైనా ఆడపిల్లలు మగవాళ్ళకి లొంగి ఉండవలసినదేనమ్మా. సమాజపు కట్టుబాట్లు అలా ఉన్నాయి, బాధ నటిస్తూ అంది అమ్మమ్మ. ఎవరి భాగం వాళ్ళు అద్భుతంగా నటించేస్తుంటే ఆలూకి నవ్వాగడం లేదు. తోటలో పని ఉన్నదానిలా గబగబా బయటికి వెళ్ళి ఉయ్యాలలో కూర్చుని పకపకా నవ్వింది. అలా ఒంటరిగా కూర్చుని నవ్వుతుంటే దాన్ని పిచ్చిదనుకుంటారని తెలుసు, అయినా కానీ పట్టించుకోలేదు. నవ్వుతూనే ఉంది ఆలేహ్య. ఆ మధ్యాహ్నం చిరు వచ్చాడు. షాపింగ్కి వెళ్లారు. అనుకున్న ప్రకారం అక్కడ సిమ్రన్ గొడవ చేసి నభకన్నా ఖరీదైన బట్టలు కొనిపించుకుంది. చిరు కళ్ళు నిప్పులు చెరుగుతూ చూశాయి సిమ్రన్ వైపు. నభ కళ్ళలో నీళ్లు తిరగడం చూసిన అతనికి ఒళ్ళుపైన తెలియలేదు.
షాపింగ్ బ్యాగ్స్ని కారులో పెట్టడానికి సిమ్రన్కి తోడుగా వెళ్ళినప్పుడు అక్కడే ఆమెను నిలదీశాడు. డిగ్రీ చేశానన్నావు, కాపీ కొట్టి రాసావా పరీక్షలు? అడిగాడు తీవ్రంగా. అతనితో మాటలు పెంచుకోవాలని అనుకున్న సిమ్రన్ తెల్లబోయింది. వాట్? తేరుకున్నాక అడిగింది కోపంగా. చదువు కొంచెం కూడా సంస్కారం నేర్పలేదా నీకు? నీ వదినతో పోటీ ఏంటి నీకు? నీకు నభకి మధ్యలో ధ్రువ్ ఎంత నలిగిపోతున్నాడో తెలుసా? తీక్షణంగా చూస్తూ అడిగాడు చిరు. అక్కడ జరిగిన సీన్ని మొత్తం అపార్థం చేసుకున్నాడని అర్థమైంది సిమ్రాన్కి. అతనికి వివరించబోయేంతలో తమన్నా విసురుగా అక్కడికొచ్చింది. ఇంకా అవ్వలేదా సర్దడం? అడిగింది కోపంగా. వెయిట్ చేయాలి తమన్నా, కాంగా నిర్లక్ష్యంగా చెప్పి చిరువైపు చూసింది సిమ్రన్. కస్తున లేచింది కోపం ఆమెలో. విషయం తెలుసుకోకుండా కనిపించిందే నిజమని నమ్మే మనిషితో తనకి పరిచయం అవసరం లేదని నిర్ణయించుకుంది సిమ్రన్. ఇంకా ఉన్నాయి, రా నాతో చెప్పింది అదే నిర్లక్ష్యంతో. చిరు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తమన్నా కార్కి ఆనుకుని తల పట్టుకుని నిలబడింది. ఆలు, మనకి ఈ నెలాఖరులో పార్టీ ఉంది, దాని గురించి డిస్కస్ చేయాలి రమ్మని క్లయింట్ కాల్ చేశారు, వెళ్ళాలి. 2 రోజుల తర్వాత చిరు వచ్చి చెప్పాడు. క్లయింట్ అంటే నిహార్ అని ఆమెకి అర్థమైంది. మానసవీణ మధురమైన రాగాలని పలికిస్తూ ఉంటే గుండె తుళ్ళిపడింది. భర్తని 3 రోజుల తర్వాత చూడబోతూ ఉందన్న ఎక్సైట్మెంట్లో. ఫోన్లో మాట్లాడుకోవడానికి కూడా అవ్వలేదు వాళ్ళకి. పగలంతా అందరూ ఉంటారు, రాత్రి హాల్లో ధ్రువ్ నభ ఉంటున్నారు. వాళ్లతో మాట్లాడుతూ నిద్రలోకి జారుకుంటోంది ఆలేహ్య. నిహార్ తమ ఎస్టేట్కి బయలుదేరిపోతున్నాడు మరొక 3 రోజుల్లో అని తెలుసు ఆమెకి. ఎలా అతన్ని కలవాలా అని ఆలోచిస్తోంది. ఈరోజు నాకు ఒక ముఖ్యమైన పనుంది చిరు, రేపు ఉదయం 10 గంటలకి వీలవుతుందో లేదో కనుక్కో, వెళ్దాం చెప్పింది. ఆ రోజు తను పారిజాతని కలుసుకోవాలి. ధ్రువ్కి సైగ చేసింది. చిరు, రేపటి నుంచి మీరు కూడా బేకరీకి వెళ్ళండి. పూర్తిగా అవుట్సోర్సింగ్ మీద వదిలేస్తే మన గుడ్ విల్స్ రిస్క్లో పడుతుంది. ఆలు ఈరోజు వెళ్తుంది, రేపటి నుంచి కొంతసేపు మీరు అక్కడుండి వచ్చేయండి. సిమ్రన్ కూడా వస్తుంది మీతో. ఆఖరణ బాంబు పేల్చాడు ధ్రువ్. ఆ విషయం కొరుకుడు పడని చిరు కోపంగా చూశాడు సిమ్రన్ వైపు. ఆమె నిర్లక్ష్యంగా మొహం తిప్పుకుంది. నీ యాడ్స్ పూర్తయిపోయాయా చిరు? అడిగాడు ధ్రువ్. అయిపోయాయి బాస్, మరొక 4 కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఏం చెయ్యాలా అని నభతో మాట్లాడాలని వచ్చాను, అసలు విషయం చెప్పాడు చిరు. నువ్వు ఏదైనా చేయి కానీ నా దగ్గర పని చేయకపోతే ఊరుకోను చిరు, నవ్వుతూ హెచ్చరించాడు ధ్రువ్. భలేవాడివే, అలా ఎందుకు చేస్తాను అంటూ నభతో ఆ విషయం చర్చిస్తూ కూర్చున్నాడు చిరు. ఆలు ధ్రువ్కి సైగ చేసి మెల్లగా బయటపడింది. చిరు చూస్తే తను కూడా వస్తానంటాడు. అది కుదరదు కాబట్టి అతని కళ్ళు కప్పి బయటకొచ్చింది. ముందు దీపాంకర్ ఇంట్లో పారిజాతని కలుసుకోవాలి. ఎప్పట్లానే నిహార్కి కాల్ చేసి బ్లూటూత్ ఆన్ చేసింది ఆలేహ్య. ఈసారి తలుపు పారిజాత తీయడంతో తేలికగా ఊపిరి పీల్చుకుంది ఆలేహ్య. రా ఆలేహ్య, గుడ్ న్యూస్ ఏం తీసుకొచ్చా? అడిగింది నవ్వుతూ పారిజాత. ఆలేహ్య ఏమీ మాట్లాడలేదు. మౌనంగా లోపలికి నడిచింది. అక్కడ సోఫాలో కూర్చుని ఉన్నాడు దీపాంకర్. పారిజాత వెనక వస్తున్న ఆలేహ్య వైపు సూటిగా చూశాడు. ఆమె తడబాటుని కప్పిపుచ్చుకుంది. ధీమాగా ఉండడానికి ప్రయత్నిస్తూ వెళ్ళి అతని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. ఎంతవరకు వచ్చింది నీ ఎఫ్ఐఆర్? మళ్ళీ కావాలని అడిగింది పారిజాత. ఈసారి ఆమెను సరిదిద్దే ప్రయత్నం చేయలేదు ఆలేహ్య. ఆమెకి సమాధానం కూడా చెప్పలేదు. ఈ నెలాఖరికి పార్టీ ఉంది, 3 రోజుల పాటు చేయబోతున్నారని మీకు ఆల్రెడీ చెప్పాను. డేట్ నిర్ధారణ అయిపోయింది. ఆ పని మీదుగా మీ ప్రిన్స్ని నేను తరచుగా కలవవలసి ఉంటుంది. అప్పుడు ఆరా తీస్తాను భానురేఖ విషయం. ప్రస్తుతానికి మాత్రం అతను ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు వెతకడానికి, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళకి వివరాలు అందించింది ఆలేహ్య. ఆమె చెప్పిన విషయం వాళ్ళెప్పుడో నిర్ధారించుకున్నారన్న విషయం తెలియదు ఆలేహ్యకి. కానీ నిహార్ ఊహించాడు, అందుకే వాళ్ళకి వివరాలు అందేలా చేశాడు. అవే వివరాలు ఆలేహ్య చేత చెప్పించాడు. క్యాట్ అండ్ మౌస్ గేమ్ మొదలయ్యింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి తర్వాతి ఎపిసోడ్ని. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.